వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ని అద్భుత శిఖరాలకు చేర్చిన సినిమా మగధీర. కెరీర్ స్టార్టింగ్ లోనే వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అప్పటి రికార్డులన్నింటినీ డబుల్ చేసి ఆల్ టైమ్ డబుల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి చరిత్రకెక్కింది. అలాంటి సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసి ఇతర హీరోలు కూడా సంచలన విజయాలను నమోదు చేసుకున్నారు. కాగా బాలీవుడ్ లో ఈ సినిమాను ఎప్పటి నుండో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నా ఈ సినిమాను చేసే ధైర్యం లేక హీరోలందరూ నో చెబుతూ వచ్చేస్తున్నారు. చివరికి యంగ్ హీరో రణవీర్ సింగ్ ఈ సినిమా రీమేక్ ని ఓకే చేసినట్లు వార్తలు రాగా ప్రస్తుతం అతను ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. దానికి కారణం రీసెంట్ గా మగధీర సినిమాను మక్కి కాపీ కొట్టి తీశారు అని అపవాదు సొంతం చేసుకున్న రాబ్తా సినిమా టోటల్ గా మగధీర కాన్సెప్ట్ తోనే తెరకెక్కింది అనే విషయం తెలుసుకున్న రణవీర్ సింగ్ మగధీర రీమేక్ ను అఫీషియల్ గా క్యాన్సిల్ చేసేసినట్లే అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అందువల్లనే అల్లు అరవింద్ ఈ సినిమాపై ఉన్న కోపంతో కోర్టులో కేసు వేసినట్లు ఇండస్ట్రీలో చెప్తున్నారు. దాంతో మగధీర సినిమాను బాలీవుడ్ లో అఫీషియల్ గా రీమేక్ చేస్తే చూడాలి అని అనుకున్న వాళ్ళందరూ ఈ వార్త విని షాక్ అవుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.